పాకిస్తాన్ మళ్లీ నోరు పారేసుకుంది. భారత్పై కారు కూతలు కూసింది. అయోధ్యపై అక్కసు వెళ్లగక్కింది. కడుపులోని కల్మసాన్ని మొత్తం వెళ్లగక్కింది. కశ్మీరే కాకుండా భారత్లోని చాలా ప్రాంతాలపై తన కుట్రబుద్ధిని నిస్సిగ్గుగా బయటపెట్టుకుంది. భారత్లో హిందూ మతం డేంజర్గా మారిందని, ముస్లింలను కాపాడడానికి ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలని పిచ్చి కోరికలు కోరుతోంది. అయోధ్యలో రామాలయ ప్రారంభం పాకిస్తాన్కు జీర్ణం కాలేదు. ఒక పక్క అయోధ్యలో వేడుకలు జరుగుతుంటే మరోపక్క రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. అయోధ్య రామమందిరం భారతదేశానికి పెద్ద మచ్చ అని, అపవిత్రమని తిట్టిపోసింది. కాశీ, మధుర మసీదులకు కూడా పెద్ద ముప్పు ఉందని, ముస్లింలను కాపాడుకోవాలని చెప్పుకొచ్చింది. ఒక పక్క ఆర్థిక రాజకీయ సంక్షోభాలు, మరోపక్క ఇరాన్ చేస్తున్న దాడులతో ఉక్కిరి బిక్కిరవుతున్న పాక్ తన ప్రజల దృష్టి మళ్లించడానికి ఎప్పట్లాగే భారత్పై బురద జల్లింది. తన దేశంలోని హిందూ ఆలయాలపై, హిందువులపై మతోన్మాదులు పబ్లిక్గా చేస్తున్న దాడుల గురించి పల్లెత్తు మాట అనని పాక్ ప్రభుత్వం దౌత్య నీతిని వదిలిపెట్టి భారత అంతర్గత విషయంలో వేలు పెట్టింది. అయోధ్య రామాలయ ప్రారంభం మంచి పరిణామం కాదని పాకిస్తాన్ విదేశాంగ శాఖ ట్విట్టర్లో ఉన్మాద ప్రేలాపన చేసింది. బాబ్రీ మసీదును కూలగొట్టి రామాలయాన్ని నిర్మించడాన్ని ఖండిస్తున్నామని తెలిపింది. ఆ గుడి రాబోయే రోజుల్లో భారత ప్రజాస్వామ్యానికి మచ్చగా మిగులుతుందని, కాశీలోని జ్ఞానవాపి మసీదు, మధురలోని షాహీ ఈద్గా మసీదు వంటి మరెన్నో మసీదులకు కూడా ముప్పు ఏర్పడుతుంది. బాబ్రీ మసీదును అతివాదముక కూల్చేసింది. భారత సుప్రీంకోర్టు వాళ్లను నిర్దోషులుగా వదిలేసింది. అంతేకాకుండా ధ్వంసమైన మసీదు స్థానంలో రామాలయాన్ని కట్టుకోమని చెప్పింది అని నోరు పారేసుకుంది. భారత్లో 30 ఏళ్లుగా పెచ్చరిల్లుతున్న హిందూ వాదానికి అయోధ్య ఒక సంకేతమని పాక్ చెప్పుకొచ్చింది. ఆ దేశంలోని ముస్లింలను ఆర్థికంగా, రాజకీయంగా ఒక మూలకు నెట్టేస్తున్నారని మండిపడింది. ముస్లింలకు భద్రత కల్పించాలని అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది. ఐక్యరాజ్య సమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. భారత్లోని ముస్లింలను, ఇస్లామిక్ సాంస్కృతిక వారసత్వాన్ని అతివాదులు దెబ్బతీయకుండా చర్యలు తీసుకోవాలని కోరింది. పాక్ వాచాలత్వానికి భారతీయ నెటిజన్లు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. భారత్లో అన్ని మతాలకు రక్షణ ఉందని, పాకిస్తాన్ తన సంగతి తను చూసుకోవాలని హితవు పలుకుతున్నారు. పాక్లోని హిందువులపై, క్రైస్తవులపై దాడులు జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటున్న పాకిస్తాన్కు మరో దేశంలోని మైనారిటీ హక్కుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని దుయ్యబడుతున్నారు. పాక్లో ధ్వంసమైన హిందూ ఆలయాల గురించి, చర్చిల గురించి, ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడుల గురించి మాట్లాడిన తర్వాతే అయోధ్య గురించి మాట్లాడాలని అంటున్నారు. అయోధ్య తీర్పును భారతీయ ముస్లింలు గౌరవించి ఈ విషయాన్ని గుర్తించాలని ట్వీట్లు వేస్తున్నారు. హిందూ బాలికలను పాక్ మతోన్మాదులు కిడ్నాప్ చేసి అత్యాచారాలకు పాల్పడుతున్నారని, మతమార్పిడి చేస్తున్నారని, పాక్ ప్రభుత్వం గుళ్ళు, గోపురాల గురించి కాకుండా ఆ సమస్యపై స్పందిస్తే బాగుంటుందని మొట్టికాయలు వేస్తున్నారు. పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్ర రాజకీయ సంక్షోభంలో చిక్కుకునుంది. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పడిపోయాక దేశాన్ని నడిపించే నాయకులు కరువయ్యారు. వచ్చే నెలలో పాక్ పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్నాయి. గెలుపు కోసం పార్టీలు ఎప్పట్లాగే భారత వ్యతిరేక అజెండాను తెరపైకి తీసుకొస్తున్నాయి. నిరుద్యోగం, పేదరికం, ఉగ్రవాదం, అవినీతి, ఇరాన్ దాడులు, ఆర్మీ ఆధిపత్యం వంటి అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి భారత్ను ఆడిపోసుకుంటున్నారు. పాక్ ప్రభుత్వం నానా దేశాల రాయబారులను పాక్ ఆక్రమిత కశ్మీర్కు టూర్లకు పంపి భారత్ను రెచ్చగొడుతోంది. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఇప్పుడు అయోధ్యను పట్టుకొని వేలాడుతోంది.